కప్పులో తుఫాను లాంటివి. ఎందుకంటే అసలు సంగతి అక్కడ ముందుకు నడవట్లేదు కాబట్టి. అంటే కరెక్టే సార్, టీ కొట్లో తుఫాను అవ్వచ్చు, కానీ ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది కదా. ఇప్పుడు కాపు సామాజిక వర్గ గ్రూపులన్నింటిలో షేర్ అవుతున్నది. ఈ టికెట్లు అనౌన్స్ చేసేసిన తర్వాత వీళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పి ఈయన మెన్షన్ చేసిన తర్వాత వాళ్ళు హోప్స్ పెట్టుకుంటే అదంతా ప్రెజర్ అవ్వదా పవన్ కళ్యాణ్ గారికి? అవునండి, ఇవన్నీ అసలు ఏమీ తెలియదని మనం ఎందుకు అనుకోవాలి? ఈ పేర్లలో చాలా పేర్లు పవన్ కళ్యాణ్ జాబితాలో కూడా ఉన్నాయేమో. ఇప్పుడు ఏదో దశలో ఈయన సలహా కోరో సూచన కోరో పవన్ కళ్యాణ్ కూడా అడిగి ఉండొచ్చు. కొంత వాళ్ళ ఇంటరాక్షన్ జరిగింది కదా వాళ్ళ మధ్య. ఆ ఇంటరాక్షన్లో కొంత ఐడియా వచ్చి ఉంటుంది. అంటే లెటర్లు రాసిన తర్వాత ఎప్పుడు లేదని. ఏది లెటర్లు రాసిన తర్వాత ఈయన వరుస పెట్టి లిస్టులు ఇచ్చిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు ఈయన మాట్లాడిన సందర్భం కానీ కలిసిన సందర్భం కానీ ఏమీ లేదు. ఒక్కసారి చేశారు కానీ అదే ముద్రగడది అయిన తర్వాత చేశారు, ఇంకా చెయ్యరు కూడా. ఎందుకంటే మీరు బహిరంగంగా ఎప్పుడైతే మా పెద్దరికేమో గౌరవం ఎంతవరకు చిక్కు పెట్టినంత వరకు మీరు అన్ని బాహటంగా మాట్లాడి ఇప్పుడు ఒప్పుకుంటే ఒక తప్పు, ఒప్పుకోకపోతే ఒక తప్పు. ఒప్పుకుంటే ఈయనకేం స్వతంత్రమైంది లేదా, ఆయన ఎవరో లెక్కలు రాస్తే అవన్నీ ఈయనలో ఒప్పుకుంటాడు, అలా అయితే ఆయనే ఇంత రాయించుంటాడు అని పవన్ కళ్యాణ్ కూడా కొంతమంది కామెంట్ చేసే పరిస్థితి వస్తుంది. అలానే అస్సలు ఒప్పుకోకపోతే మా బేసేమో మనము ఓట్లేమో మనం వేయాలి, మన పెద్ద ఆయన మాట అస్సలు వినరా ఉంటుంది. అందుకే ఇది ఆయన ఉద్వేగాలకు లోను కాకుండాని తను కూడా ఏం ఉద్వేగానికి లోను కాకుండా ఒక లేఖ రాశాడు. ఆ లేఖ రాశాక ఈయన ఇప్పటికి 3 లేఖలు రాశాడు. అవును, కాబట్టి దాన్ని ఉల్లంఘించదలుచుకున్నారు హరిరామ్ చౌదరి. కాదండి, అక్కడన్నా బ్రేక్ పెట్టాలి కదా. జనసేన నుంచి ఎవరో ఒకరు మీరు ఎలా చేయొద్దు అని ఏదైనా గౌరవంగా పవన్ కళ్యాణ్ స్వయంగా పేరు తీయలేదు. నాగబాబు గారు కూడా ఇలాంటి వాటిని స్పందిస్తుంటారు కదా రెగ్యులర్ గా. జనసేన అంశం వచ్చిన నాగబాబు స్పందనలు ఈ మధ్య తగ్గడాన్ని మీరు గమనిస్తున్నారు. అవును, ఎందుకు? మీరు ఒకటేనండి, అన్నీ బాగున్నప్పుడు లేకపోతే ఒక క్లియర్ కట్ ఇండికేషన్స్ ఉన్నప్పుడు మీరు మాట్లాడగలుగుతారు. నిన్న మనం అనుకున్నట్టుగా ఒక లల్, ఒక వ్యాక్యూమ్, ఒక శూన్యత వచ్చినప్పుడు, ఈ శూన్యంలో ఏం జరుగుతుందో తెలియనప్పుడు బీజేపీకి టీడీపీకి ఏం జరుగుతుంది, టీడీపీకి జనసేనకి ఏం జరుగుతుంది, ఈ ముగ్గురికి ఏం జరుగుతుంది, వెనక ఏం జరుగుతుంది, ముందేం జరుగుతుంది, కిర్లంపూడిలో ఏం జరుగుతుంది, ఇవన్నీ తెలియనప్పుడు మౌనంగా ఉండటం బెటర్ అనుకుంటారు చాలామంది. నేను అనుకోవడం నాగబాబు కూడా కొండలు ఊరుకుందాం, మళ్ళీ ఇంకోటి కూడా ఉంటుంది, నీ వల్లే జరిగింది, మీ వల్లే జరిగింది అని కూడా మళ్ళీ వెంటనే వైరల్ అయిపోతాయి. ఇప్పుడు స్పైరల్ ఒకటి ఉంది కదా, స్వైర విహారాలు. ఈ స్వైర విహారాలను ఆపడము, దాన్ని ఎదుర్కోవడం అనేది కూడా ఒక సమస్యగా ఉంది. రెండోది నాగబాబుకు కూడా బలమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి నిజమండి, నాగబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా వాళ్ళు ఐడియాలజికల్గా బీజేపీకి చాలా దగ్గరగా ఉన్నారు. అవును, భావపరంగా అలాగే రాజకీయ స్థాయి పరంగా వాళ్ళ ఏమనాలి అనుబంధాల పరంగా వాళ్ళు బీజేపీకి ఎక్కువ దగ్గరగా ఉన్నారు. రాష్ట్రంలో గెలవాలి, ఎక్కువ కొంచెం సీట్లు రావాలి, మన ఉనికిని చూపాలి అంటే ఇక్కడ పెద్ద పార్టీ తెలుగుదేశం కాబట్టి తెలుగుదేశంతో ఉన్నారు. సో ఎక్కడో చోట వాళ్ళు ఈ రెండు కలిసి చేయొచ్చా? మొదటేమో చెప్పాడు కదా పవన్ కళ్యాణ్, ఎప్పటి నుంచో చెప్తున్నాం మేమని మొదట చెప్పారు. కానీ అది డైలమాలో పడిన తర్వాత ఇద్దరు మౌనం దాల్చారు. మీరు చూడండి. సో దీన్ని పరిష్కరించవలసింది నరేంద్ర మోదీ గారే, ఇంకా వేరే వీళ్ళు ఎవరు. ఆయన ఒక నిర్ణయం తీసుకొని చెప్పిన తర్వాతే వీళ్ళు స్పందిస్తారు. అప్పటి వరకు ఇదిగో మనం మీడియాలో చర్చించడము, పుస్తకాలు ఆవిష్కరించడము, సినిమాలు విడుదల చేయడము, ట్వీట్లు పెట్టడం, వీళ్ళిద్దరూ కుర్చీలు రాజకీయ సంభాషణలు ఏం లేవు కదా. మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు లేదు. నిన్న చాలా జాగ్రత్తగా జగన్ మీద విమర్శ వాళ్ళని కలుపుతుంది ఒకటి, అదొక అంశం కాబట్టి దానికే వాళ్ళు ఎక్కువ పరిమితం అయ్యారు. అవతల వాళ్ళని హెచ్చరికలు తీవ్రంగానే చేశారు. చంద్రబాబు ఎక్కువ చేశారు నిజానికి. నిన్న కొంచెం మోర్ అగ్రెసివ్ చంద్రబాబు నాయుడు. ఆయన కూడా స్పీచ్ ప్రిపేర్డ్ స్పీచ్ లాగే ఉంది, దాన్ని చదివారు ఆయన. విధ్వంసం జరుగుతుంది, దీన్ని ఆపాలి అనే ఒక సింగిల్ పాయింట్ దీని మీద వెళ్ళారు. అక్కడికే రామకృష్ణ మటుకు కొంచెం జాతీయ స్థాయిలో వచ్చినవి ఈడీలు గిడీలు ఇలాంటివన్నీ కూడా ఆయన వరకు మెన్షన్ చేశారు. చాలా విచిత్రంగా అందరూ కూడా గల్లా జయదేవ్ అని మెన్షన్ చేశారు. సో ఆంధ్రప్రదేశ్లో గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి విరమించటం ఇట్లాంటివి కూడా చెప్తూ ఉన్నారు. సో అమర్నాథ్ బ్యాటరీస్ బట్ గల్లా జయదేవ్ అండి ఇక్కడ విరమించినప్పటికీ చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళడంలో కానీ వీటన్నిటిలో చాలా ముఖ్య పాత్ర వహించారు. వాస్తవంగా ఆ మధ్య అక్కడ ఏం జరిగింది, ఎలాంటి మెసేజ్ అని నిన్న కూడా ఒక మిత్రుడు ఏదో నాకు పెడుతున్నాడు, సంబడి వాస్ సెండింగ్ మీ. సో కొంత చూద్దాము ఇదేదో అని, అంటే 100% అక్కడ వాళ్ళ గ్రీన్ సిగ్నల్ రాలేదు. దట్ ఈస్ ది ఇన్ఫర్మేషన్. 100 అంటే ఇప్పుడు బయటకు వచ్చి చెప్పడం కాదు, చంద్రబాబు నాయుడు బయటకు వచ్చిన తర్వాత కూడా గ్రీన్ సిగ్నల్ ఇంకా రాలేదు, మనం చూద్దాము అనే పద్ధతిలోనే ఆయన మాట్లాడారు. ఓకే, బయట మీడియా. అందుకనే ఆయన మీడియాతో ఎందుకు మాట్లాడలేదంటే ఆయన
పొత్తు అయిపోయింది బీజేపీ వాళ్ళు ఒప్పుకున్నారని ఆయన చెప్పలేదు. ఆ లోపల కూడా ఆయన బయటకు వచ్చాక కూడా ఆయన చెప్పలేదు. ప్రత్యేక విమానంలో వెళ్ళినట్టున్నారు. అక్కడ కూడా ఆ దగ్గర ఉన్న రకరకాల సోర్సెస్ మనం తెలుసుకున్నప్పుడు ఇది చూద్దాము, బీజేపీ వాళ్ళు వెయిటింగ్ గేమ్లో పెట్టారండి చంద్రబాబుని, వెయిటింగ్ గేమ్. విశాఖపట్నం కానీ నష్టపోయింది ఎక్కడ అంటే పార్టీలో వాళ్ళు రాజీనామాలు చేసేసారు, లేకపోతే దగ్గరగా వస్తాయనుకున్న వామపక్షాలు కాంగ్రెస్ కూడా మీరు బీజేపీతోనే వెళ్తున్నారు, మీకు మాకు కుదరదు అని ఒక ప్రకటన చేసి ఒక పరిస్థితి తెచ్చుకున్నారు. దీనివల్ల అదేమో దగ్గర కాలేదు, కానీ వీళ్ళేమో దూరం అయ్యారు అంతవరకు. అవును. పవన్ ఏమవుతాడు మీరు ఇందాక నుంచి అడుగుతుంది, అది మనం చెప్పలేము. పవర్ స్టార్లు పవర్ఫుల్, వాళ్ళు ట్విస్ట్ ఇటైనా చేయగలుగుతారు, అటైనా చేయగలుగుతారు. సార్ మరొక విషయం, పవన్ కళ్యాణ్ జనసేన దాని మీద కోవర్ట్ ఆపరేషన్ గత కొన్ని రోజులుగా జరుగుతుంది. అందుకనే కొన్ని అంశాలు ఆయనకి సంబంధం లేకపోయినా, ఆయనకి తెలియకపోయినా సోషల్ మీడియాలో విపరీతంగా పుష్ చేస్తున్నారండి. నమ్మొచ్చు అది? డెఫినెట్గా. ఇప్పుడు అన్ని పార్టీల్లో ఇప్పుడు 2-3 రకాల లాబీలు ఉన్నాయనేది నిజమే కదా. కోవర్ట్ ఆపరేషన్